రండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి, వెళ్ళి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకటికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు మూస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళండి. అబ్బా ఏమండి, కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే అలాగే. అప్పప్ప ఎంత పెద్ద దండ. ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా, బ్యూటిఫుల్ ఐడియా. బాబాయ్ బాబాయ్, ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు, అంతే ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను, ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంతా స్టెప్ వేయాల్సిందే. రే వాయించు. మిగిలింది. రాధా డార్లింగ్, దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్ద దండ? నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ నైట్ పెడితే చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయికాయన ఉంది. అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలు పెట్టి ఇస్తున్నారు. లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. లేపు చెప్తాను. అమ్మాయి రాధా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడు అనుకున్నావు? శవం ముందు డాన్సా? అవును. అన్నట్టు ఆ శవం మీద దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన? నీ శవానికి వేద్దామని. నీకేం పర్లేదా? అంటే రాదా ఫ్యూచర్ లో అలాగే మీ నాన్న శవం కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని నా మీద కక్షతో నా శిష్యులు నిద్రపోతున్నాడు, నన్ను తాళ్లతో కట్టేసి చంపుదామని చెప్పేసి ఒకడు అనుకుంటున్నాడు. ఒకడేమో కొట్టి చంపుదామంటున్నాడు, ఒకడేమో కిరోసిని పోసి చంపుదామంటున్నాడు, ఒకసారి తలకాయ బలగొట్టి చంపుదాం అనుకుంటున్నాడు. అమ్మ వీళ్ళు మాట్లాడుకుంటే నిద్రపోతున్నా, నాకు వినబడుతుందండి. ఒరే బద్ధాయిలు, మీరు నన్ను ఎందుకు రా చంపుదామని చెప్పేసి అనుకుంటున్నాను. లేస్తుంటే కాళ్ళు కట్టేశారు, చేతులు కట్టేశారు. ఏం లేదు మాస్టారు, మిమ్మల్ని సరదాగా చంపుదామని ఇలా ప్లాన్ చేసామంటే కాల్చి చంపుదామా, కిరోసిని పోసి, లేదా ఉరిబెట్టి చంపుదామా, లేదా తలతో కట్టేసి ఇంకా తలకే పొలగొడదామా అని. ఒరే నీకు దండం పెడతాడరా బాబు, అరే నేనే పాపం చేశాను, నాకు ఎందుకు రహించ పెడుతున్నారు అమ్మా బాబు అని చెప్పేసి గట్టిగా అరిచాను. అంతే నా పక్కనే ఉన్నాడు శిష్యుడు వచ్చి నన్ను గట్టి గిలాడు. బో అని లేచాను. ఏంటి మాస్టారు అరిచారు అని అడిగాడు. ఓహో ఇదంతా నిజం కదా, కళ అనుకున్నాను. టీ 5 రోజులు అయిందిరా. నన్ను ఎత్తుకోవా? నన్ను ఎవడు ఎత్తుకుంటాడు? ఇదే ఊరు? మనం స్టేట్ దాటి వచ్చావురా. నిజమే. టౌన్ నామ పాట్నా సిటీ. అయ్యి బాబాయ్ దేశం దాటి వచ్చేసాం మనం. ఏ ఇండియా ఏ బీహార్ సోలే. ఫారెన్ వచ్చావురా. వెల్కమ్ టు ఫారెన్. We are educated. Coming from Andhra. Goods train. 5 days traveling. No food. No water. No sleep. Bihar coming. Please give me 50 rupees for eating 2 plate idli, sir. Extra 1 rava dosa. Heavy body. I am also a graduate from Kerala. By train. 10 days traveling. General compartment. Only bathroom sitting. No food. No water. No sleep. Only smell. Adena Gampu. Bihar coming. Please give me 100 rupees for eating Bihar biryani. ఈ కేరళ వాళ్ళు ఏంట్రా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కాంపిటీషన్ వచ్చేస్తున్నారు. ఏమంటే మేము ఆకలేసి మిమ్మల్ని 50 రూపాయలు అడిగితే మీరు రివర్స్ లో మమ్మల్ని 100 రూపాయలు అడగటం ఏమన్నా బాగుందా? అసలు మేము వీకని తెలుసు కదా మీకు. చాలా స్మార్ట్ వాడప్ప. డోంట్ మేక్ మీ యాంగ్రీ వాడు. మెడలో ఉన్న చైన్ కొడు, చేతుకున్న బ్రాస్లెట్ కొడు, వాచ్ కొడు, నువ్వు కూడా ఆ చైన్ కొడు. అన్ని ఇక్కడ కొడండి. ఇక్కడ అన్ని ఇడు కూర్చొని పొద్దున మనం ఏం గుడుచుకోవాలరా? చేతిలో కుడు. ఇది పీడే. వచ్చే పోయేవాడికి ఇప్పుడు దా పెట్టు, కాసు పట్టు. బీహార్ లో ఇట్లా దా బతకాలే. చటప్ప. అందులో గుళ్ళు లేవప్ప, గురువేరప్ప. ఎక్కడెట్టుకోవాలప్ప? కారు కష్టపడి కొట్టుకొచ్చింది ఎందుకురా? పాటలు కింద ఓడి తీసి పక్కూరు అమ్ముకోవడం మానేసి చేతి కింద పట్టుకొచ్చావు. పక్కూరు తీసుకెళ్లాలంటే ఈ ట్యాంక్
లో డీజిల్ ఉండాలి కదరా. మన ట్యాంకుల్ గా టీ లాక్స్ వస్తున్నాం, ఈ ట్యాంక్ లో డీజిల్ ఎక్కడి కొడతావా? ఖాళీ ట్యాంక్ మనకి ఎందుకురా? ఇదా కేరళ ఇచ్చిన గన్రా. ఏదో పార్టీని పట్టి కారు కట్టి ఊరవతలకి తీసుకెళ్లి ఆడి మొహం మీద ఈ గన్నెట్టి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో డీజిల్ కొట్టించి పక్కకు తీసుకెళ్లి కారు పార్టీ అమ్మేసుకున్నా. तेजपुर वस्तावा? कौन सी भाषा में बात कर रहे? हिंदी में बोल. तेजपुर तेजपुर नहीं जाता. మనం ఇప్పుడు బీహార్ వాళ్ళం కదరా, హిందీలో ఎక్కించుకున్నామండి. हेलो तेजपुर कमिंग. వై నాట్? ఐ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. గ్లాడియేట్స్ ఫ్రమ్ ఆంధ్ర. आंध्रा ना ఆంధ్ర కాద్ హై ఆగ్రా. ఆగ్రా ఆగ్రా చెప్తాను రే. పైసే హై. ఒరే నాకు ఇందాక నుంచి ఏదో మేకర్ పెన్ పడుతుంది. నీకు కూడా వినిపిస్తుందా? దీన్నే బకరా అంటారు. మిమ్మల్ని చూస్తుంటే తెలుగు వాళ్ళ ఉన్నారే. ఇద్దరు కలిసే డ్రైవ్ చేస్తారా? నే డ్రైవర్ నై ఓనర్. మై క్లీనర్ నై పార్ట్నర్. పేర్లేంటో? చార్లెస్ సుబ్రాజ్. చార్లెస్ సోబ్రాజ్. ఇదేదో క్రిమినల్ పేర్లా ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? आजा बेटा, हाथ अप, हैंड्स अप. मेलो गोल्ड चेन निकालो, जेब लो पर्स में कैश निकालो, कार लो बैग में अच्छा माल है तो निकालो. అలా చెప్తే ఏమవుతుంది? ఏమండి ఆ మెడలో బంగారు గొలుసు ఇచ్చేయండి, ఆ బ్యాగ్ ప్యాకెట్ లో పర్స్ ఇచ్చేయండి, బ్యాగులో ఇరవై వస్తువులు ఏమన్నట్టు ఇచ్చేయండి, లేకపోతే చంపేస్తాడండి బాబు. అలా చెప్పాలి. మనం ఆంధ్ర నుంచి పారిపోయి దొంగలని కూడా చెప్పారా? మన మొక్కలు చూస్తే అర్థమైంది కానీ కానీరా. ఓహో మరి అర్థమే అలా చూస్తావే. మెడలో గోల్డ్ చైన్ తీయా ఇచ్చేస్తాడు రోయ్. నాకేమండి క్యాష్ నాకనమాట. ఇదేంటండి? చూడు ఏంట్రా కన్నప్పుడు ఇచ్చేవరా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైతురా. కళ కార్యక్రమంలో సీన్ జోక్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. వస్తాను. ఏంటి నా కోసం ఎటు వస్తున్నారు? ఓ కొంపదీసి ఎర్రగడ్డ నుండా? వస్తానండి, నమస్కారం. కల్పన కనులే కల్పన మనసే కల్పన వరసే